శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోనే దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అమ్మవారి వెండి వస్తువులు దొంగలిస్తూ ఉండగా పట్టుకున్నామని భక్తులు చెప్తున్నారు. 5 కేజీల వెండి చీరలను ఆటోలో తీసుకువెళ్తూ ఉండగా భక్తులు పట్టుకున్నారు. అయితే ఈవో మురళీకృష్ణ మాత్రం ఈ వెండి వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టేందుకు తీసుకువెళ్తున్నానని బుకాయించాడు. ఆదివారం ఏ బ్యాంకుకు తీసుకువెళ్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించగా మురళీకృష్ణ నీళ్లు నమిలాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. ఈ రోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లకు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామో, ఎంత తిక్కోలం చేస్తాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా కదిరి అంతా అయిపోయి ఇక్కడ వచ్చినానంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కంచె చేను మేసిన చిన్నంగా తయారైంది కొంతమంది దేవాదాయ శాఖ అధికారుల దుస్థితి. ఎందుకంటే సాక్షాత్తు ఆలయాలను పరీక్షించాల్సిన దేవాదాయ శాఖ అధికారి భక్తులు కానుకగా ఇచ్చిన వెండి ఇతర వస్తువులను తీసుకెళ్తూ పట్టుబడిన వైనం కదిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయానికి సంబంధించి భక్తులు వస్తుంటారు, కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం దంపతులతో కలిసి వచ్చిన ఈవో మురళీకృష్ణ ఒకసారిగా 5 కేజీల వెండి, అదేవిధంగా భక్తులు సమర్పించిన వెండితో పాటు శారీస్ సుమారుగా 10 లక్షల వాల్యూ అయిన వాటిని తీసుకెళ్తుండగా భక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాను ఆ లాకర్ లో పెట్టేందుకు వెళ్తున్నానని చెప్తున్నప్పటికీ ఈ రోజున ఆదివారం కనుక ఎట్లాంటి బ్యాంకులు ఉండవు, ఎక్కడ లాకర్ పెట్టేందుకు వెళ్తున్నానని చెప్పడంతో ఒకసారిగా ఆయన నీరు నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతలోని సమాధానం చెప్తూ ఉండడంతో ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి హుండీ కూడా చోరీకి గురైంది. ఆ చోరీతో కూడా వీళ్ళకి సంబంధం ఉంది, లేకపోతే ఇప్పుడే తీసుకెళ్తూ పట్టుబడ్డానికి పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే భక్తుల కానుకలు కాజేస్తున్న ఈవో కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రదొడ్డి గంగమ్మ భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. ఎవరికి తెలియకుండా ఎట్లా ఎత్తుకుపోతారు మీరు?